హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవా స్టడీ గైడ్. నేను 4th క్వశ్చన్ చూసాం కదా, ఇప్పుడు 5th క్వశ్చన్ చూద్దాము. కొంచెం డిఫికల్ట్గా ఉండొచ్చు నాకు తెలిసి. చూడండి క్వశ్చన్. షో దట్ వన్ అండ్ ఓన్లీ వన్ అవుట్ ఆఫ్ n, n+2 ఆర్ n+4 ఈజ్ డివిజిబుల్ బై 3 వేర్ n ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. వన్ అండ్ ఓన్లీ వన్ అంటున్నాడు అండ్ డివిజిబుల్ బై 3 అంటున్నాడు. సో వేరే n ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అంటే ఇచ్చేసాడు. అంటే నార్మల్గా ఇప్పుడు n ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అంటున్నాడు, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3 అంటున్నాడు. డివిజిబుల్ బై 3 అంటున్నాడు కాబట్టి let's take b is equal to 3. Let us take b is equal to 3. n ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ కానీ మనకు నార్మల్గా కండిషన్ ఏంది, లెమ్మా a is equal to bq plus r కదా, వేర్ 0 less than or is equal to or less than b. సో చూద్దాం. ఓకే, b is equal to 3 అని తీసుకున్నాం కాబట్టి 3q plus r వేర్ n ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అంటున్నాడు. సో నేను n తీసుకుందాం దీన్ని. వీటిని ప్రూవ్ చేయమన్నాడు. n+2 అండ్ n+4 వీటిలో ఒకటి రావాలంటున్నాడు. అంటే అప్పుడు r ఏమవుతుంది, b is equal to 3 అయినప్పుడు r ఏమవుతుంది, 0 1 2 అవుతుంది. రైట్, n is equal to 3q plus r అని తీసుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ దాంట్లో ఏంది, r is equal to 0 సబ్స్టిట్యూట్ చేసుకొని చూద్దాం. r is equal to 0 అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏవేం చేయమన్నాడు, n+2 ఆర్ n+4 ఈ 4 కదా, సారీ ఈ 3 కదా. సో ఫస్ట్ n తీసుకుందాం. n ఈజ్ ఈక్వల్ టు 3q plus r. n ఈజ్ ఈక్వల్ టు r 0 సబ్స్టిట్యూట్ చేస్తే 3q plus 0 వచ్చింది. 3q plus 0 అంటే అంత, n ఈజ్ ఈక్వల్ టు 3q అవుతుంది. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3. ఇది రైట్ అయింది. n అనేది డివిజిబుల్ బై 3 అయింది. ఇందులోనే n ఒకటే ఉంది కానీ ఇక్కడ ఇంకో 2 ఉన్నాయి. ఈ 2 కూడా చేయాలి. ఎలా అంటే ఇప్పుడు n+2 తీసుకుందాం. 3q plus 0 కదా, 0 ఇక్కడ +2 వేసుకున్నాం. సో +2 వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా +2 వేసుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 3q plus 2 n+2 ఈజ్ ఈక్వల్ టు 3q plus 2. డివిజిబుల్ బై 3 అవుతుందా, ఇది డివిజిబుల్ బై 3 అవుతుందా లేదా చూడడానికి మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చేద్దాం. 3q plus 2 కదా, 3q plus డివిజిబుల్ బై 3 అవుతుందా చేద్దాం. qతో చేస్తే 3q అవుతుంది, రిమైండర్ 2 మిగులుతుంది. అవుతుందా, అవదు. ఇందాక 3q ఎందుకు అయిందో చూద్దాం. 3q ఒకటే ఉంది, 3ని qతో మల్టిప్లై చేస్తే 3q వస్తుంది, రిమైండర్ 0 వచ్చింది. సో ఇది మల్టిపుల్ అయింది కాబట్టి అలా ఇది డివిజిబుల్ అయింది కాబట్టి డివిజిబుల్ అని చెప్తున్నాం. 3q plus 2 రిమైండర్ ఏమొస్తుంది మనకి, రిమైండర్ 2 వస్తుంది. సో ఇది అవ్వదు. నెక్స్ట్ ఏంది, n+4. ఓకే, ఇక్కడ చూద్దాం. n+4 ఈజ్ ఈక్వల్ టు 3q plus 0 plus 4 కదా, +0 + 4 అంటే +4. ఇది కూడా అవుతుందా లేదా అని చూద్దాం. 3q plus 4 అంటే 3తో డివిజిబుల్ చేద్దాం. 3q అయిపోతుంది, 4 ఇక్కడ వస్తుంది, ప్లస్ 3 1 3 రిమైండర్ 1 వస్తుంది. రిమైండర్ 1 వచ్చింది. సో ఇది డివిజిబుల్ అవ్వదు. ఇది కూడా సేమ్ ఏమొస్తుంది, రిమైండర్ 1 వస్తుంది. సో ఇది కూడా డివిజిబుల్ అవ్వదు. వాడు క్వశ్చన్ అంటే 1 and only 1 అంటున్నాడు. 1 and only 1 ఏంటంటే 0 సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ 0 ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, పాజిటివ్ ఇంటీజర్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అండ్ ఈ 3 కండిషన్స్ తీసుకోవాలి. 0 అనేది పాజిటివ్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి అండ్ ఈ 3 కండిషన్స్ తీసుకొని చేయాలి. 3 కండిషన్స్ తీసుకొని చేస్తే అప్పుడు డివిజిబుల్ అవుతుందా రావట్లేదా అని చూడాలి. ఒకసారి చూడండి.
త్రీ కండిషన్స్ ఇచ్చాడు, మనకి 3 పాసిబిలిటీస్ వచ్చినాయి. 3 కండిషన్స్ వాడే ఇచ్చాడు, మనకి 3 పాసిబిలిటీస్ వచ్చినాయి, 0 1 2. 3 కండిషన్స్ ఫస్ట్ 0 పెట్టి 3 కండిషన్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి, అప్పుడు డివిజిబుల్ అవుతుందా లేదా చూడాలి, అదే అయిపోతుంది. మళ్ళీ 1 తీసుకొని ఈ 3 కండిషన్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి, మళ్ళీ అందులో డివిజిబుల్ అవుతుందా లేదా అని చూడాలి. మళ్ళీ 2 తీసుకొని 3 కండిషన్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి, మళ్ళీ ఆ 3 కండిషన్స్లో డివిజిబుల్ అవుతుందా లేదా అని చూడాలి. 1 and only 1 అంటే అప్పుడు మనకి వస్తున్నాయి కదా, అందులో ఫస్ట్ 0 తీసుకున్నప్పుడు 3 కండిషన్స్ వచ్చినప్పుడు అందులో డివిజిబుల్ అవుతుందా, అందులో 1. 1 తీసుకున్నప్పుడు మళ్ళీ 3 వస్తాయి, అందులో 1. 2 తీసుకున్నప్పుడు మళ్ళీ 3 వస్తాయి, అందులో 1 మళ్ళీ. అలా చెప్తున్నాడు 1 and only 1 అంటే. రైట్, అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఒకసారి, మళ్ళీ చెప్తాను. ఇప్పుడు r = 0 తీసుకున్నాం. ఫస్ట్ దాంట్లో n = 3q అనేది ప్రూవ్ అయింది. n = 3q అంటే వచ్చేసింది అనమాట డివిజిబుల్ అని. సెకండ్ దాంట్లో ఏంది, n = 3q + r కదా, r అనేది 1 తీసుకుంటున్నాం. సో n = 3q + 1. ఇది డివిజిబుల్ అవుతుందా లేదా అని చెప్పి చూద్దాం. 3q + 1 3తో డివిజిబుల్ అవ్వాలి. ఫ్యూజర్ 3q, రిమైండర్ 1 మిగులుతుంది. సో ఇది అవ్వదు అనమాట, ఎందుకంటే రిమైండర్ 1 మిగులుతుంది కాబట్టి ఇది అవ్వదు. నెక్స్ట్ ఏం చేద్దాం, n + 2 తీసుకుంటున్నాం. n = 3q + r అనేది తీసుకోండి. ఇక్కడ n + 2 ఉంది కాబట్టి దానికి +2 యాడ్ చేయండి. +2 = 3q + r + 2. r ఎంత 1 తీసుకుంటున్నాం కదా, 3q + 1 + 2 = 3q + 3. 3q + 3తో చేద్దాం. ఇప్పుడు 3q + 3 వేస్తే ఫ్యూజర్ 3q 3 అవుతుంది, +1 3. రిమైండర్ అనేది 0 వచ్చింది. సో ఇది డివిజిబుల్ అవుతుంది. 3q + 3 అనేది డివిజిబుల్ అవుతుంది, రిమైండర్ 0 వచ్చింది కాబట్టి. ఇప్పుడు దాన్నే n = 3q + rనే ఇప్పుడు n + 4 ఉంది కాబట్టి +4 తీసుకుంటున్నాం. = 3q + r + 4 +4 అనమాట. సో చేయండి. r ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఇప్పుడు దాకా. ఇది r1 అయితే, ఇది r0 అయితే. సబ్స్టిట్యూట్ చేస్తే 1 అని సబ్స్టిట్యూట్ చేస్తే n + 4 = 3q + 1 + 4 = 3q + 5. 3q + 5 అవుతుందా లేదా చూద్దాం. 3q + 5 3తో చేద్దాం. 3q 5 రిమైండర్ +1 = 3 2 రిమైండర్ 2 వస్తుంది. ఇది అవ్వదు. సో 2 ఈజ్ ఏమంటాం ఇక్కడ, 2 ఈజ్ రిమైండర్. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ అని అర్థం. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏముంది మనకి, 3 ఉంది. ఇంకో కండిషన్ 2 ఉంది మనకి. 2తో చేద్దాం. సెకండ్ కండిషన్ థర్డ్ కండిషన్ వేర్ r = 2. సో చేస్తే మామూలుగా ఏముంది, n = 3q + r. సో ఫస్ట్ ఏంటి n కాబట్టి r = 2 సబ్స్టిట్యూట్ చేస్తే 3q + 2 వస్తుంది. దట్ = అవుతుందా లేదా 3q + 2. 3తో qతో మల్టిప్లై చేస్తే 3q అవుతుంది, రిమైండర్ 2 మిగులుతుంది. అవ్వదు ఎందుకంటే రిమైండర్ 2 వస్తుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి n = 3q + r అనుకుంటే నెక్స్ట్ ఏంది, n + 2 కదా. నెక్స్ట్ వచ్చేసి సో +2 యాడ్ చేస్తున్నాం. +2 యాడ్ చేస్తే దీనికి కూడా +2 యాడ్ చేయాలి. 3q r + 2 r = 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 3q + 2 + 2 2 + 2 పెట్టినప్పుడు 3q + 6 వస్తుంది. ఇక్కడ చూడండి 6 వస్తుంది కదా, 3q + 6 వస్తుంది.
3తో డివిజిబుల్ చేద్దాం. క్యూ 3q మైనస్ 6 వస్తుంది ప్లస్ 3 2 = 6 రిమైండర్ 0 వచ్చేస్తుంది. సో రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో ఇట్ ఈస్ డివిజిబుల్ అనమాట. నెక్స్ట్ ఏంది, n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ r అనుకున్నాం. కండిషన్ మనకు వచ్చింది ఎనీ ఇంటీజర్ అన్నప్పుడు. నెక్స్ట్ ఉంది కండిషన్ థర్డ్ కండిషన్ n+4 వచ్చింది. సో ప్లస్ యాడ్ చేస్తున్నాం. 3q ప్లస్ r ప్లస్ 4 యాడ్ చేస్తున్నాం. 4 యాడ్ చేసాక r ఎంత 2 తీసుకున్నాం. 3q ప్లస్ ఇది ఇక్కడ ఉంది కదా r+2 కదా, r2 తీసుకున్నప్పుడు నేను మిస్టేక్ చేశాను, 4 తీసుకున్నాను. ఇది ఇది n+4 అనుకోండి, ఇది n+2 అనుకోండి. 3q ప్లస్ r+2 అనుకుందాం. ఇది రివర్స్ చదవండి. ఫస్ట్ ఏంది n, సెకండ్ n+2 అయితే నేను n+4 చేశాను బై మిస్టేక్. సో దీన్నే అలా అనుకోండి, ఇది n+2 అనుకోండి. +2 అనమాట. సో 3q ప్లస్ 4 వస్తుంది. 3q ప్లస్ 4 అయితే డివిజన్ చేస్తే 3q 4 రిమైండర్ +1 అంటే +1 అంటే 3 1 3 రిమైండర్ 1. ఇది కూడా రిమైండర్ 1 వచ్చేసింది. సో ఇది కూడా అవ్వదు. రిమైండర్ ఈజ్ ఈక్వల్ 1 కాబట్టి ఇది అవ్వదు. అదే అండి సింపుల్. అంటే వాడు మామూలుగా ఏమి ఇచ్చాడంటే ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అన్నప్పుడు మనం n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ r అని తీసుకున్నాం. అంటే డివిజిబుల్ బై 3 అన్నాడు కాబట్టి అలా కూడా చూసుకోవచ్చు. b ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చినప్పుడు 0 1 2 వస్తున్నాయి కదా, 1 2 వచ్చినాయి. మనం ఆల్రెడీ వాడికి ఏమి ఇచ్చాడు, n+2 n+4 ఎనీ 1 and only 1 అంటున్నాడు. 1 and only 1 ఎప్పుడు అవుతుందంటే 0 తీసుకొచ్చి ఈ మూడిట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. n+2 n+4 n+2 n+4 ఈ మూడిట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ మూడిట్లో 1 అండ్ 1 తీసుకొచ్చి మళ్ళీ n+2 n+4 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ మూడిట్లో 1 అండ్ 2 తీసుకొచ్చి n+2 n+4 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ మూడిట్లో 1. అలాగా 1 and only 1 అంటున్నాడు. సో అది మనం ప్రూవ్ చేసాం. n వచ్చినప్పుడు n అనేది 3q వచ్చినప్పుడు ప్రూవ్ చేసాం. ఈ రెండు రాంగ్ అయిపోయినాయి. n1 తీసుకున్నప్పుడు n+2ని ప్రూవ్ చేసాం. n+2 డివిజిబుల్ అయిందని ప్రూవ్ చేసాం 3తో. అదే n+4 అయినప్పుడు r ఈజ్ ఈక్వల్ టు 0 ఇది ప్రూవ్ చేసాం. 3q ప్లస్ n+4 2 ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇది అయింది. మిగతా రెండు n+2 అనేది అవ్వలేదు, n+4 అనేది. 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 సబ్స్టిట్యూట్ గుర్తుపెట్టుకోండి. అలాగే నార్మల్గా 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు n డివిజిబుల్ అయింది. 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు n+2 డివిజిబుల్ అయింది. అదే 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు n+4 డివిజిబుల్ అయింది. సింపుల్గా అంతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. చాలా ఈజీ. ప్రూవ్ చేయమన్నాడు, ఇలా రాసి ప్రూవ్ చేయటమే, అందులో కొత్తగా ఏం లేదు. ఇలాంటిది ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను వేరేది చూడండి. అది కూడా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.